హాయ్ అండి. ఈరోజు ప్యూర్ మ్యాథ్స్‌కు సంబంధించి క్షేత్రమితి అనే టాపిక్‌లోని ముఖ్యమైన పాయింట్స్ అండ్ సూత్రాల గురించి తెలుసుకుందాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మ్యాథ్స్‌కు సంబంధించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన వైశాల్యాల నుండి ఖచ్చితంగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. వైశాల్యాలు, చుట్టుకొలత గురించి వీటి గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు క్షేత్రమితి టాపిక్లోని వైశాల్యాలు, చుట్టుకొలతల గురించి తెలుసుకుందాం. మొదటగా వచ్చేసి వైశాల్యం అంటే డెఫినేషన్ తెలుసుకుందాం. ఒక తలంలోని ఒక వస్తువు ఆక్రమించే ప్రదేశాన్ని వైశాల్యం అంటారు. ఫర్ సపోజ్ ఈ బుక్కే ఉందనుకోండి, ఈ బుక్కును ఇక్కడ నేలపైన పెట్టినప్పుడు ఇది మొత్తం ఆక్రమించే ప్రదేశాన్ని ఈ బుక్ యొక్క వైశాల్యం అంటారు. అలాగే వైశాల్యానికి ప్రమాణం వచ్చేసి చదరపు యూనిట్లు. తర్వాత వచ్చేసి చుట్టుకొలత. ఒక ఆకారం యొక్క చుట్టూ ఉన్న భుజాల మొత్తం పొడవునే చుట్టుకొలత అంటారు. ఈ బుక్ యొక్క ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ మొత్తం కలిపి దీని యొక్క చుట్టుకొలత అంటారు. తర్వాత త్రిభుజాల గురించి తెలుసుకుందాం. త్రిభుజాల రకాలు వచ్చేసి 1 సమబాహు త్రిభుజం, 2 సమద్విబాహు త్రిభుజం, 3 విషమబాహు త్రిభుజం. అది కోణాల దృష్ట్యా వచ్చేసి అల్పకోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజం, అధిక కోణ త్రిభుజం. తర్వాత సమబాహు త్రిభుజం గురించి తెలుసుకుందాం. అన్ని భుజాలు, కోణాలు సమానంగా ఉంటాయి. ఈ సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు మరియు అన్ని కోణాలు వచ్చేసి సమానంగా ఉంటాయి. ఈ ఒక్కొక్క భుజాన్ని ఏగా తీసుకోవడం జరుగుతుంది. ఈ సమబాహు త్రిభుజ వైశాల్యం వచ్చేసి √3/4a². తర్వాత సమబాహు త్రిభుజం ఎత్తు వచ్చేసి హెచ్ వచ్చేసి √3/2a. తర్వాత చుట్టుకొలత వచ్చేసి దీని చుట్టూ ఉండే కొలత వచ్చేసి 3a. దీన్ని నిర్మించడానికి కావలసిన కొలతల సంఖ్య వచ్చేసి 1. తర్వాత సమద్విబాహు త్రిభుజం. 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఇందులోని సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి. దీన్ని నిర్మించడానికి కావలసిన కొలతలు వచ్చేసి 2. తర్వాత విషమబాహు త్రిభుజం. 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉంటాయి. ఏ భుజం కూడా సమానంగా ఉండదు. 3 వేరువేరు పొడవులు గల భుజాలు ఉంటాయి దీన్ని నిర్మించడానికి కావలసిన కొలతలు వచ్చేసి 3. విషమబాహు త్రిభుజ వైశాల్యం వచ్చేసి √S × S - A, S - B, S - C. ఇక్కడ S అంటే ఇది చుట్టుకొలత /2. చుట్టుకొలతను సగం చేస్తే S అవుతుంది. తర్వాత త్రిభుజ వైశాల్యం. నార్మల్గా త్రిభుజ వైశాల్యం అని అడిగిననుకో, అలాంటి సందర్భంలో ఈ ఫార్ములా తీసుకోవాలి. త్రిభుజ వైశాల్యం వచ్చేసి ½ తర్వాత చతుర్భుజాల గురించి తెలుసుకుందాం. చతుర్భుజాలలో చాలా రకాలు ఉన్నాయి. అందులో చతురస్రం ఒకటి. ఇప్పుడు చతురస్రం గురించి తెలుసుకుందాం. చతురస్రంలో వచ్చేసి ఎదుటి భుజాలు సమాంతరాలు. ఎదురెదురుగా ఉన్న భుజాలు అనేవి సమాంతరంగా ఉంటాయి. 4 భుజాలు సమానంగా ఉంటాయి. ప్రతి కోణం విలువ 90 డిగ్రీలు ఉంటుంది. తర్వాత కర్ణాలు సమానంగా ఉంటాయి. కర్ణాలు వచ్చేసి సమానంగా ఉంటాయి మరియు పరస్పర సమద్విఖండన చేసుకుంటాయి కర్ణాలు అనేటివి. తర్వాత దీన్ని నిర్మించడానికి కావలసిన కొలతలు వచ్చేసి 1. చతురస్రం వైశాల్యం వచ్చేసి a². చతురస్రం చుట్టుకొలత వచ్చేసి 4a. తర్వాత కర్ణం పొడవు, చతురస్రం కర్ణం పొడవు వచ్చి D వచ్చేసి √2 × a. తర్వాత వచ్చేసి దీర్ఘచతురస్రం. దీని ఎదుటి భుజాలు సమాంతరాలు మరియు సమానం. ఎదురెదురుగా ఉండే భుజాలు అనేటివి సమాంతరంగా ఉంటాయి మరియు సమానంగా ఉంటాయి. కర్ణాలు సమానం. వీటి కర్ణాలు అనేటివి సమానంగా ఉంటాయి. పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. దీన్ని నిర్మించడానికి కావలసిన కొలతలు వచ్చేసి 2. దీర్ఘచతురస్రం వైశాల్యం వచ్చేసి L × B. దీర్ఘచతురస్రం చుట్టుకొలత వచ్చేసి 2 × L + B. దీని కర్ణం పొడవు D √L² + B². తర్వాత రాంబస్.
రాంబస్ యొక్క 4 భుజాలు అనేటివి సమానంగా ఉంటాయి. ఎదుటి భుజాలు సమాంతరాలు, ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి. వీటి కర్ణాలు అనేటివి సమానం కాదు, కానీ పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఎదుటి కోణాలు సమానం, ఆసన్న కోణాలు సంపూరకాలు. ఎదుటి కోణాలు అనేటివి సమానంగా ఉంటాయి. ఆసన్న కోణాలు అనేటివి రెండింటిని కలిపితే 180 degrees అంటే సంపూరకాలు. తర్వాత రాంబస్ వైశాల్యం వచ్చేసి హాఫ్ d1 d2. చుట్టుకొలత 4a. తర్వాత వచ్చేసి సమాంతర చతుర్భుజం. 2 జతల ఎదుటి భుజాలు సమానం, సమాంతరాలు. తర్వాత ఎదుటి కోణాలు అనేటివి సమానాలు, కర్ణాలు అసమానాలు, పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. తర్వాత కర్ణం సమాంతర చతుర్భుజాన్ని 2 సర్వసమాన త్రిభుజాలుగా విడదీస్తుంది. ఆసన్న భుజాలని సంపూరకాలు. పక్క భుజాలు అనేటివి కలిపితే 180 degrees వస్తాయి. తర్వాత దీన్ని నిర్మించడానికి కావలసిన కొలతల సంఖ్య వచ్చేసి 3. సమాంతర చతుర్భుజ వైశాల్యం వచ్చేసి BH. దీని చుట్టుకొలత వచ్చేసి 2 × A+B. తర్వాత ట్రెపెజియం. ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా గల చతుర్భుజాన్ని ట్రెపెజియం అంటారు. ఈ ఎదురెదురుగా ఉన్న భుజాలు అనేటివి సమాంతరంగా ఉంటాయి. దీనిలో కర్ణాలు సమానం కాదు, కర్ణాలు అనేటివి సమానంగా ఉండవు, సమద్విఖండన చేసుకోవు. ఇవి సమద్విఖండన చేసుకోవు కర్ణాలు అనేటివి. దీన్ని నిర్మించడానికి కావలసిన స్వాతంత్ర కొలతలు వచ్చేసి 4. ఇది ట్రెపెజియం యొక్క వైశాల్యం వచ్చేసి h/2 A+B. తర్వాత మామూలుగా చతుర్భుజ వైశాల్యం అని అడిగినప్పుడు సందర్భంలో ఈ వైశాల్య ఫార్ములాను వాడాలి. d/2 × h1 + h2. తర్వాత గాలిపటం గురించి. గాలిపటం యొక్క 2 జతల ఆసన్న భుజాలు సమానంగా గల చతుర్భుజాన్ని గాలిపటం అంటారు. ఈ ఆసన్న భుజాలు అనేటివి సమానంగా ఉంటాయి. ఈ పైన 2 ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి, ఈ కింది 2 ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి. దీని కర్ణాలు సమానం కాదు, కర్ణాలు అనేటివి సమానంగా ఉండవు. కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు అనేటివి లంబంగా సమద్విఖండన చేసుకోవడం జరుగుతుంది. దీన్ని నిర్మించడానికి కావలసిన కొలతలు 3. తర్వాత వృత్తం. ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో చలించే బిందువుల సమితిని వృత్తం అంటారు. ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువులపై చలించే ఈ సమితిని వృత్తం అని అనడం జరుగుతుంది. వృత్త వ్యాసం వచ్చేసి d. ఇది ఇక్కడ నుండి ఇక్కడి లాస్ట్ వరకు గల దూరాన్ని dతో సూచిస్తారు. వృత్త వ్యాసార్థం అంటే ఇందులో హాఫ్, ఈ సెంటర్ పాయింట్ నుండి ఈ చివరి వరకు గల దానిని వ్యాసార్థం అంటారు. దీన్ని r చే సూచిస్తారు. d = 2r. ఈ 2 కలిపితే d = 2r. స్మాలర్ అంటే వ్యాసార్థం d/2. dలో సగాన్ని వ్యాసార్థం అంటారు. వృత్త వైశాల్యం వచ్చేసి πr². వృత్త పరిధి వచ్చేసి 2πr. వృత్త పరిధికి వృత్త వ్యాసార్థంకి గల సంబంధం c = πd. పై విలువ వచ్చేసి 22/7 లేదా 3.14. అర్ధవృత్తం. అర్ధవృత్త వైశాల్యం వచ్చేసి ½ πr². అర్ధవృత్త పరిధి వచ్చేసి πr + 2r లేదా 36r/7. సెక్టార్. చాపము 2 వ్యాసార్థములతో ఆవరించబడిన వృత్త భాగాన్ని సెక్టార్ అంటారు. ఈ వృత్తంలో ఈ 2 ఆర్ల మధ్య ఉండే ఈ ప్లేస్ను అనేది సెక్టార్ అని పిలవడం జరుగుతుంది. సెక్టార్ కోణం xగా తీసుకొని సెక్టార్ వ్యాసార్థం అనేది rగా తీసుకున్నప్పుడు సెక్టార్ వైశాల్యం x/360 degrees × πr². సెక్టార్ చాపం పొడవు Lగా తీసుకొని వ్యాసార్థం rగా తీసుకున్నప్పుడు వైశాల్యం వచ్చేసి Lr/2. సెక్టార్ చాపం పొడవు L = x/360 × 2πr. సెక్టార్ పరిధి
C = L+2R. ఇంతటితో ఈ టాపిక్ అయిపోయింది. తర్వాత వృత్త కంకణ వైశాల్యం, దీర్ఘచతురస్ర బాట వైశాల్యం, చతురస్ర బాట వైశాల్యం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం.